షర్మిల ఇక విజయమ్మని కూడా లాగుతారా? ప్రస్తుతం అదొక చర్చ నడుస్తుంది. తను తెలంగాణకి వెళ్ళినటువంటి సందర్భంలో అమ్మ మీద ఒత్తిడి తెచ్చి తను ఎట్లాగో అన్నతో ఏ విభేదం లేదు గదా! నేను అక్కడ పార్టీ పెట్టుకున్నాను గదా! నీకు అన్నకి నీ అవసరం లేదు గదా! నాతో ఉండు నన్ను ఎదిగేలా చేయమని చెప్పి అడిగితే విజయమ్మ గారు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కూతురిని తల్లిని, చెల్లిని వదిలేసినోడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బట్ ఆవిడ విజయమ్మ గారైతే జగన్‌ని బానే చూసుకుంటారు. ఓన్లీ రాజకీయ పరంగా ఇక్కడ ఆ రోజున మీటింగ్‌కి కూడా పాల్గొని మరీ చెప్పి వెళ్లారు. ఇప్పుడు ఆ విజయమ్మ గారికి షర్మిల చివరికి వైఎస్ఆర్‌టీపీని విలీనం చేసేశారు. కానీ వాళ్ళ ప్రచారం ఎట్లా ఉందంటే ఆవిడ కూడా వచ్చేస్తారు అన్నటువంటి. విజయమ్మ గారు నాకు అవగాహన ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ షర్మిల వెంట వెళ్తాం కానీ 99.99% ఉండకపోవచ్చు. ఒకవేళ రావడం అంటే అది ఒక రకంగా జగన్కి అతిపెద్దదైనటువంటి మైనస్ అవుతుంది. జగన్ మీదన ప్రేమ ఆమెకి ఏమో కోసైనా తగ్గలేదు. తన కూతురు కూడా కొడుకుతో సమానంగా ఎదుగుతుందన్న ఉద్దేశంతో సహకరించింది తప్పించి కొడుక్కి వ్యతిరేకంగా కూతురు చేస్తాను రమ్మనమంటే అందులో తన భర్త మీద కేసు పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందన్నటువంటి నమ్మకం అయితే లేదు.